కులమతాలకు అతీతంగా ప్రజలందరూ సమైక్యతతో జీవించినప్పుడే ఏ దేశమైనా, ఏ రాష్ట్రమైనా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని విజయనగరం ఎమ్మెల్యే పూసపాటి అదితిగైపురాజు పేర్కొన్నారు. గురువారం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయం అశోక్ బంగాల్లో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు ఎమ్మెల్యే అదితిగైపురాజు ముఖ్య అతిథిగా హాజరై చిన్నారుల మధ్య కేక్ కట్ చేసి క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని పలువురు పాస్టర్లు, వందలాది మంది క్రీస్తు ఆరాధకులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే అదితిగైపురాజు మాట్లాడుతూ యేసుక్రీస్తు ప్రజల మధ్య ప్రేమతత్వాన్ని, సోదరభావాన్ని కలిగి ఉండాలని తన జీవితం ద్వారా తెలియజేశారని పేర్కొన్నారు. ప్రజల కోసం తన జీవితాన్ని త్యాగం చేసి పాపుల రక్షకునిగా నిలిచారని అన్నారు. మహనీయులు నడిచిన బాటలోనే తమ పూర్వీకులు నడిచి స్వాతంత్రానికి పూర్వం నుంచే తమ ఆస్తులను సామాన్యుల విద్య కోసం దానం చేశారని, అదే బాటలో తాము కూడా పయనిస్తున్నామని తెలిపారు. ఇటీవల సుమారు 130 ఎకరాల భూమిని ఏవియేషన్ విద్య కోసం కేటాయించి సామాన్య విద్యార్థుల కోసం ఏవియేషన్ విద్యా సంస్థను నెలకొల్పేందుకు విద్యాశాఖ మంత్రి లోకేష్ సమక్షంలో తాను, తన తండ్రి గోవా గవర్నర్ అశోక్ గెహ్లోట్ ఎంఓయూ చేయడం జరిగిందని వివరించారు. మైనార్టీ విభాగం అధ్యక్షులు గొల్లపల్లి రాజు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పాస్టర్లు బిషప్ సత్యరాజు, పాస్టర్ విక్టర్ ఆశీష్, పాస్టర్ రాజశేఖర్ తదితరులు ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు ఐవీపీ రాజు, పిల్లా విజయ్ కుమార్, ప్రసాదుల వరప్రసాద్, నమ్మి చిట్టుబాబు, పాలూరి రాజీనాయుడు కుటుంబరావులతో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. క్రీస్తు ఆరాధకు అధిక సంఖ్యలో హాజరై వేడుకలను తిలకించారు. పిల్లలు గానం చేసిన క్రీస్తు స్తుతి గీతాలు ఆకట్టుకున్నాయి. పండుగలో నిండాలి చిరునవ్వులు, అనురాగం, అభిమానం, ఆత్మీయత, ఆప్యాయత. అనురాగం, అభిమానం, ఆత్మీయత, ఆప్యాయత కలబోసిన మనసులతో ఈ క్రిస్మస్ జరగాలి. క్రిస్మస్ సందేశం అనగా దేవాది దేవుడు మానవుడిగా జన్మించి మానవుల్లో కూడా దైవం ఉన్నదని నిరూపించి యేసుక్రీస్తు వారు ప్రేమకు ప్రతిరూపమగు మాటలు చెప్పమని కబురు పంపించిన మన రాజ్యం తనకు ఇవ్వడానికి అతిథి విజయలక్ష్మి గారికి సో అశోక్ గెహ్లోట్ గారికి, గవర్నర్ ఆఫ్ గోవా, ఆయనకు కూడా శుభాకాంక్షలు. ప్రాముఖ్యంగా ఆర్గనైజ్ చేసిన వాళ్ళు మన క్రిస్టియన్ కమిటీ ప్రెసిడెంట్ గుల్లిపల్లి రాజు గారికి, అలాగే స్టేజ్ మీద ఉన్నటువంటి మన పాస్టర్స్, ఫాదర్స్, అలాగే క్రిస్టియన్ సోదరులకి, మన పార్టీ నాయకులకి, కార్యకర్తలకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. అయితే 25th డిసెంబర్ క్రిస్మస్ రోజు. అయితే ఆ రోజు మనం అందరంకి తెలిసిన విషయమే. ఒక సంతోషంగా, జాయస్గా, మెరీగా మొత్తం ప్రపంచం సెలబ్రేట్ చేస్తున్న రోజు. అయితే మనం చూస్తుంటే మన భారతదేశంలో మనం చాలా అదృష్టవంతులం. ఎందుకంటే మనం అన్ని రిలీజియన్స్ని కూడా, అన్ని పండుగలు కూడా మనం సెలబ్రేట్ చేస్తూ ఎక్కువ హాలిడేస్ కూడా మనం తీసుకుంటా ఉంటాం. అంటే ఈ అద్భుతమైన పండుగ రోజు మనం అందరం ఈ నెల మొత్తం కూడా జాయస్గా, సంతోషంగా సెలబ్రేట్ చేసుకుంటూ పిల్లల నవ్వులు, వాళ్ళ పాటలు,
ఎంత బాగా పాడారో ఈరోజు అందరు కూడా చాలా అద్భుతంగా పాడారు మీరు అందరూ. అయితే మీరందరూ కూడా కలిసిమెలిసిగా హ్యాపీగా ఉండాలి. ప్రత్యేకంగా ఈ నెల ఇంకా హ్యాపీగా ఉండాలని నేను కోరుకుంటా ఉన్నాను. అయితే మీరందరూ మంచి ఫ్యాన్సీ డ్రెస్సెస్తో కూడా వచ్చారు. క్రిస్మస్ తాతగా వేషం వేసుకుంటూ, అలాగే పిల్లలు ఏంజల్ డ్రెస్సెస్ వేసుకుంటూ అంతా అద్భుతంగా మనం అందరం కలిసికట్టుగా సెలబ్రేట్ చేయటం ఎంతో సంతోషం. ఈ నెల, ఈ సంవత్సరం మొత్తం జీవితం అంతా కూడా సంతోషంగా జీసస్ క్రైస్ట్ ఏ విధంగా చెప్పారో ప్రేమతో, ఫర్గివ్నెస్తో ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళని హెల్ప్ చేస్తూ, సహాయపడుతూ మనం ముందుకు తీసుకువెళ్ళాలి. ఆ విధంగా మనం ఆ ప్రేమ ఇచ్చి పుచ్చుకొని మనం అందరం కూడా కలిసిమెలిసి ఉంటే మన రాష్ట్రం, మన దేశం అద్భుతమైన ప్రాంతంగా ఉంటుందనేది ముఖ్యంగా మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. అయితే మనం చూస్తుంటే మొన్నే మన లోకేష్ గారు విశాఖపట్నం వచ్చారు. అయితే మనం యాక్చువల్గా కోటలో జరగవలసిన ప్రోగ్రాం టైమింగ్ సెట్ అవ్వక అది వైజాగ్ షిఫ్ట్ అయింది. అయితే మనం చూస్తుంటే మాన్సాస్ చైర్మన్ మన గోవా గవర్నర్ గారు 136 ఎకరాలు పిల్లల చదువు కోసం, మన రాష్ట్రం బాగుపోగల కోసం, మన ఏవియేషన్ ఎడ్యూసిటీ అనేది ఒకటి జిఎంఆర్ వాళ్ళు రన్ చేయటానికి కోసం ఆ 136 ఏకర్స్ వాళ్ళకి ఇచ్చారు. అది ఒక సంతోషమైన విషయం. క్రిస్మస్ నెలలో మొదలైన విషయం అనేది ముఖ్యంగా మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. మనం చూస్తుంటే మాన్సాస్ సంస్థ మనకు విజయనగరంలో ఎన్నో సంవత్సరాల నుంచి ఉంది. ఇండిపెండెన్స్ ముందు కూడా మా కుటుంబం చదువు ద్వారా ప్రజలకి సేవలు వస్తూ ఉన్నారు. అయితే ఇండిపెండెన్స్ తర్వాత కూడా ఈ సేవలు కంటిన్యూ చేయాలని ఉద్దేశంతో తాతగారు ఈ మాన్సాస్ సంస్థని మొదలుపెట్టి, ఆ విధంగానే మనం ఎడ్యుకేషన్ ఇంపార్ట్ చేస్తే ప్రజలు ఆర్థికంగా వాళ్ళు ఇబ్బంది పడకుండా ఉంటారు. వాళ్ళకు ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. నేను సంపాదించిన డబ్బుని, నేను సంపాదించిన కరెక్ట్ విధానంగా వెళ్ళి నేను సంపాదించింది నాది అని ఆ విధంగా ప్రజలు ఉంటారనే ఉద్దేశంతో ఇది ఇవ్వటం జరిగింది. అయితే ఈరోజు వరకు కూడా మనం అందరం కూడా అదే విధానంగా మన ప్రజలు ఉత్తరాంధ్రలో అందరూ కూడా ఒక ఎడ్యుకేటెడ్ ప్రజలుగా మిగలాలని ఉద్దేశంతో ఇవి చేయటం జరిగింది.